డిఎంహెచ్ఓ ఒక ప్రైవేట్ అకౌంట్లకు గవర్నమెంట్ నిధులు అందులో ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన ఫండ్స్ ఇంకా చాలా రకరకాల ఫండ్స్ కూడా ప్రైవేట్ అకౌంట్లలో పోయినాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి అకౌంట్లో పోయినాయి. దుర్వినియోగం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. మెరుగు అనిల్ కుమార్ అంటేనే నేను పరీక్షలు రాయలేదు, సర్టిఫికేట్లు తెచ్చుకున్నాను ఆయన క్లియర్గా చెప్పిండు. నేను ఇదే ఛానల్లో టెలికాస్ట్ చేసిన వైరల్ అయింది. సో దానికి సంబంధించి మరి ఇప్పటి వరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేపు మా ఇలాకాకి వస్తాడు, అంటే మా హన్మకొండ జిల్లాకి వస్తాడు. పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇనాగ్రేషన్ చేయడం కోసం వస్తూ ఉన్నాడు. వారికి నేనైతే సాధారణంగా వెల్కమ్ చెప్తాను. కానీ వెల్కమ్ చెప్పుకుంటూ కొన్ని ఫిర్యాదులు కొంతమంది ఆఫీసర్ల మీద ఫిర్యాదులు చేస్తాను. నిర్లక్ష్యం వహిస్తున్న ఆఫీసర్ల మీద కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నా. దయచేసి మిత్రులారా, మరి ఆ ఫిర్యాదులు ఏంటి? చాలా పెద్ద ఫిర్యాదులే, చిన్న ఫిర్యాదులు ఏం కాదు. ప్రభుత్వానికి ఉపయోగపడేటివే, ప్రభుత్వాన్ని మోసం చేసేటివే ఫిర్యాదులు చేస్తూ ఉన్నా. సో ఆ ఫిర్యాదులు ఏంటి, ఆ ఆఫీసర్ లెవెల్ అనేది మీకు ఈ వీడియోలో 2 నిమిషాలలో చెప్తా. దయచేసి మిత్రులారా, ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్య కాలంలో హన్మకొండలో గతంలో పనిచేసిన డిఎంహెచ్ఓ ఒక ప్రైవేట్ అకౌంట్లకు గవర్నమెంట్ నిధులు అందులో ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన ఫండ్స్ ఇంకా చాలా రకరకాల ఫండ్స్ కూడా ప్రైవేట్ అకౌంట్లలో పోయినాయి. సో దానికి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. మరి ప్రైవేట్ అకౌంట్లకు ఏ అకౌంట్లో పోయినాయి? శ్రీనివాస్ అనే వ్యక్తి అకౌంట్లో పోయినాయి. ఆయనే డిపిఎంగా పనిచేస్తూ ఉన్నాడు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామింగ్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. సో ఆయన అకౌంట్లో పోయినాయని చెప్పేసి చెప్పినాం. సో అది కూడా మిస్అప్రాప్రియేషన్, దుర్వినియోగం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ డిపిఎంను సస్పెండ్ చేయలేదు. అలాగే ఆ నిధులు పోవడానికి కారణమైన డిఎంహెచ్ఓను సస్పెండ్ చేయలేదు. అలాగే ఈ 2 కూడా విచారణ కూడా అంటే చాలా నిమ్మలంగా, అంటే 2 వారాలు అవుతుంది. అంటే ఇక్కడున్న కలెక్టర్ గారు, హన్మకొండ జిల్లా కలెక్టర్ గారు 2 వారాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రిపోర్టును గవర్నమెంట్కి పంపలే. ఇది నెంబర్ 1 పాయింట్. సో ముఖ్యంగా ఏంటంటే, రెండవది ఏంటంటే, ఇమీడియట్లీగా ఏదైనా నిఘా విభాగం చేత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, యాంటీ కరప్షన్ బ్యూరో కావచ్చు, ఎందుకంటే ప్రభుత్వ నిధులను తన సొంత అవసరాల కోసం ఒక ప్రైవేట్ అకౌంట్లోకి పంపించడం అనేది అవినీతే. సో యాంటీ కరప్షన్ బ్యూరోకి కానీ ఎటువంటి లెటర్ రాయలేదు, ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు పోలీస్ శాఖతో కానీ ఎటువంటి చర్యలు వాళ్ళిద్దరి మీద కూడా ఇంతవరకు పోలీస్ శాఖ మీద చర్యలు తీసుకోలేదు. ఆ డబ్బును ఇంతవరకు రికవర్ చేయలేదు. అది నెంబర్ 1 పాయింట్ మిత్రులారా. ఇది అలాగే ఆ శ్రీనివాస్ అనే డిపిఎంకి సంబంధించినవి మరి సర్టిఫికెట్లు కూడా తనిఖీ చేయాలి. మరి ఫేక్ సర్టిఫికెట్లా, మంచి సర్టిఫికెట్లైనా? మరి ఇన్ని రోజుల కాంచాలి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని చేసిండా? పరీక్షలు ఎక్కడ రాసిండు? ఆయన హాల్ టికెట్ ఎంత? అసలు ఆయన ఎప్పుడు అప్లికేషన్ నింపిండు? ఎన్నిసార్లు పోయిండు? మరి ఏంది కథ అనేది ఇవన్నీ కూడా వివరాలు, చాలా వివరాలు లోతుగా చేయాలి. చేస్తే ఏంటంటే దొంగ సర్టిఫికెట్ల భాగవతం కూడా బయటపడుతుంది. అది నెంబర్ 1 విషయం. సో ఇది రేవంత్ రెడ్డి గారు మరి కలెక్టర్ గారితో మాట్లాడండి, అలాగే కమిషనర్ గారితో మాట్లాడండి, మీరు కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్తో మాట్లాడండి, అలాగే డైరెక్టర్ ఆఫ్ హెల్త్తో కూడా మాట్లాడండి. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మరి మన ప్రభుత్వం ఎక్కన్నది? మన ప్రభుత్వ నిధులు పోతానని నేను క్లియర్ ఉంచిన, నా స్వార్థం కాదు, నా ఇంట్లోకి వచ్చే పైసలు కాదు. ఇది అయిపోయింది. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, నేను ఒక స్టింగ్ ఆపరేషను డైక్ మేనేజర్, డిఐసి డైక్ మేనేజర్ ఎంజిఎంలో పనిచేస్తాడు. సో ఆ డైక్ మేనేజర్ మెరుగు అనిల్ కుమార్ అంటేనే నేను పరీక్షలు రాయలేదు, సర్టిఫికేట్లు తెచ్చుకున్నాను ఆయన క్లియర్గా చెప్పిండు. నేను ఇదే ఛానల్లో టెలికాస్ట్ చేసిన వైరల్ అయింది. సో దానికి సంబంధించి మరి ఇప్పటి వరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. ఏ నిఘా విభాగం చేత, అది పోలీస్ శాఖ, మన లా అండ్ ఆర్డర్ పోలీస్ శాఖ కావచ్చు, లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరో కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కావచ్చు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఈ విధంగా కనుక జరిగితే మరి రేపు పొద్దున ప్రతి ఒక్కరు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని పోతారు. క్లియర్గా అతను చెప్పిండు, ఇది మా ఫేక్ సర్టిఫికేట్లు అనే విషయం క్లియర్గా చెప్పిండు. నేను వీడియో పెట్టినా లక్షల మంది ప్రజలు, కోట్ల మంది ప్రజలు ఇవన్నీ చూసారు, క్లియర్గా డౌన్లోడ్ చేసుకున్నారు, స్టేటస్లో అలా పెట్టుకున్నారు, నేను చూసిన. సో మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు? సో దీని మీద కూడా కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కర్ణన్ సార్ని మందలించండి. అలాగే వరంగల్ జిల్లా, ఆయన వరంగల్ జిల్లా కిందకి వస్తాడు, వరంగల్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడండి. అలాగే డిఎంహెచ్ఓ వరంగల్ డిఎంహెచ్ఓతో మాట్లాడండి. మరి ఈ 2 అంశాలు ఇది చాలా హానికరం. సో నిధుల దుర్వినియోగం, విధుల దుర్వినియోగం జరిగిందని ప్రూవ్ అయింది. మరి వీటి మీద ఇప్పటి వరకు ఏ అధికారులు స్పందించలేదో, ఏ అధికారులు నిర్లక్ష్యం వహిస్తారో, ఏ అధికారులు నిమ్మలంగా విచారణ చేపడతారో వాళ్ళందరి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు వరంగల్ హన్మకొండకు వస్తున్న సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.